తిరుపడి శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప. హాయ్ అందరిలో ఉన్నారు. దిస్ ఇస్ కళ్యాణ్ ముప్పై వెల్కమ్ టు మై ఛానల్. అమెరికాలో ఒకటి సో టైటిల్ చెప్పినట్టు కార్తిక్ అయ్యప్ప మాల వేసుకుంటున్నాడు ఆల్మోస్ట్ 3 years తర్వాత. సో ప్రెగ్నెన్సీ, కశ్యూ ఫస్ట్ బర్త్డే, సెకండ్ బర్త్డే. ఫస్ట్ బర్త్డే సెకండ్ బర్త్డే ఇండియాలో ఉన్నాం. అప్పుడు డిసెంబర్ టైంలో వేసుకుంటే కాబట్టి అప్పుడు వేసుకోలే. ప్రెగ్నెన్సీలో వేసుకోలేదు. 3 years అవుతుంది సిన్స్ ముందు వేసుకున్న అయ్యప్ప మాలకి. సో వివర్ లైక్ అన్నీ కలిసి రావాలి, వేసుకోగలగాలి అని చాలా అనుకున్నాం. అండ్ ఫైనల్లీ టుడే December 5th వేసుకుంటున్నాడు. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క రకం వేసుకుంటారు. కొందరు 11 వేసుకుంటారు, కొందరు 21 వేసుకుంటారు. కొందరైతే ముందుకైతే 1 day వేసుకునే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు, 5 days వేసుకునే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు అంట. ఇక్కడ సిచ్యువేషన్స్ ఆఫీస్లో ఇక్కడ మనకు లాట్ ఆఫ్ హెల్ప్ ఉండదు. హస్బెండ్ ఇంకో ప్లేస్లో ఉండడానికి ఉండదు. ఇక్కడ విషయాలకి ఇక్కడ కొద్దిగా డిఫరెంట్ ఉంటాయి కాబట్టి అలా ఉండేనంట. బట్ ఐ థింక్ ఇప్పుడు 1-5 లేదంట. బట్ వాట్ ఎవర్, కార్తిక్ అయితే 21 days వేసుకోబోతున్నాడు అనమాట. ఈ 21 daysలో ఇండియాకి ఇక్కడికి ఉండబోయే కొన్ని చేంజెస్ ఏంటి, అక్కడ ఉన్నట్టు ఎగ్జాక్ట్ ఇలా ఉంటుందా, అది మాల వేసుకోవడం కానీ మాల టైంలో ఈ డేస్లలో కానీ తీసేటప్పుడు కానీ ఇరుముడి అప్పుడు కానీ ఎలా ఉంటుంది అన్నది నేను వీడియో చెప్తాను. వీళ్ళైతే లాస్ట్ డే ఇరుముడిది కూడా ఇంకొక సపరేట్ వీడియో చేస్తాను. ఇరుముడి తీసినప్పుడు వాళ్ళు వేరే ప్లేస్కి వెళ్తారు అనమాట. అక్కడికి వెళ్ళాలి నాకని ఉంది. వెళ్తే మాత్రం ఆ డే గురించి స్పెషల్గా వీడియో తీస్తాం. సో అదనమాట ఈ వీడియోలో మీరు చూడబోయేది. అండ్ ఫ్యూ థింగ్స్ ప్రెప్ చేసినవి ఉన్నాయి, కొన్ని ఇవాళ ప్రెప్ చేయాల్సినవి ఉన్నాయి. మాల సాయంత్రం వేసుకోబోతున్నాడు. సో అదంతా మీకైతే వీడియోలో చూపిస్తాను. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. అలవాట్లో పొరపాటు ఉప్మా చేసిన బెటర్. ఐ డిడ్ ఇట్ విత్ ఆనియన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ తీసుకుపోయి బయట పెట్టిన. ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నీ తీసుకుపోయి బయట పెడితే కానీ ఆటోమేటిక్గా చేతులకి రావడం అనేది బంద్ అయిపోతుంది. మన దగ్గర ఉందో నాకేం తెలుసు, ఆమెకి ఏంటి అట్లా లేదు. ఇక్కడ ఎవరు వచ్చి ఏం హెల్ప్ అడిగినా ఒక సెకండ్ ఎందుకు వచ్చేప్పుడు ఎవరు వెళ్ళి కైండ్ ఆఫ్ ఒకటి ఉంటుంది. ఎందుకంటే మన దగ్గరకు వచ్చి వీళ్ళు ఇక్కడ వాళ్ళు పెద్దగా ఇంటికి వచ్చి మరి ఏం అడగడం చేయడం తక్కువ. డెలివరీ బాయ్స్ తప్ప, డెలివరీ హెచ్ఓఏ బయట అవి తప్ప ఇలా ఉండదు. ఇంకా అన్యూజువల్ అనిపిస్తుంది. సో వాట్ హ్యాపెండ్, అమెజాన్ ప్యాకేజ్లు డెలివరీ చేసే లేడీ పెద్ద ఇండివిజువల్గా వాళ్ళు ఇచ్చే వ్యాన్లు నడిపేటోళ్ళు కాదు. ఇండివిజువల్గా డెలివరీస్ చేస్తే డైలీ ఇన్ని డెలివరీకి ఇన్ని అని వస్తాయి కదా. ఈ ఏజ్లో కూడా వర్క్ చేస్తున్నా పెద్ద ఆవిడ. ఓల్డ్ కారు అసలు స్టార్ట్ అవుతుంది. ఇది మా ఫ్రెండ్ అమెజాన్లో యాక్చువల్లీ ఆయనది పోర్టబుల్. ఇది మా ఫ్రెండ్ కొనుక్కున్నాడు. ఆయన $40 పెట్టిండు. బాగుంది. మనకు ఒకసారి ప్రాబ్లం అయితే దాన్ని తీసుకొచ్చి వినోదు. అరే బాగుంది కదా, నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఉంటే లింక్ పంపింటే లింక్ పంపించిండు. లక్కీలీ ఆయన లింక్ పంపే టైంకి దీని మీద డీల్ నడుస్తుంది. $20 వచ్చింది ఫుల్. అంతే పోర్టబుల్. మెయిన్ పాతది మన దగ్గర ఉంది, అదేంది ఇంకో కార్ కావాలి డిపెండెన్సీ. ఇది దీంతో కాదు, ఇది జస్ట్ ఛార్జింగ్ పెట్టేసి దాన్ని పెట్టేస్తే అయిపోతుంది. దీనికి బ్యాటరీ ఉంటుందా? బ్యాటరీ ఛార్జ్ చేసి పెట్టుకోవాలి. కొత్తదే కదా, ఫస్ట్ టైం హెల్ప్కు వేరే వాళ్ళకి హెల్ప్కి యూజ్ అయింది. బట్ యా ఈజీ బాగుంది. ఐఎమ్ గుడ్ షాకింగ్. ఓ ఐ నీడ్ టు బై దిస్ అన్నట్టు. యా నేను మా ఫ్రెండ్ చెప్తే తీసుకున్నాను. యూ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే, హ్యాపీ హాలిడేస్. నేను చేసాను మొన్న లాస్ట్ వీక్ శనివారం వ్రతాన్ని చేస్తాం కదా, మా వాళ్ళు తినరు.
ట్యాబ్లెట్స్ బాగా తట్టుకుంటున్నాయి ఈ మధ్యలో. కంజెషన్, కోల్డ్, ఆల్మోస్ట్ ఫీవర్ 1 వీక్ నుండి ఉంది. కంజెషన్ అయితే ఎక్కువ అవుతుంది. డేక్విల్, నైట్విల్ 2 సెట్స్ ఎట్లా వస్తాయి. ఇది హెల్ప్ అవుతుంది బాగా అని మా ఫ్రెండ్స్ చెప్తే. లాస్ట్ కిడ్స్ స్కూల్కి వెళ్తే మనం సిక్ అయితే అంటారు కదా, ఐ థింక్ దిస్ ఇస్ మై సెకండ్ టైం. తను సిక్ అయ్యి నేను సిక్, ఫాలోడ్ బై నేను సిక్ అవ్వడం అట్లా. యా, సో హియర్ ఐమ్. అండ్ దిస్ వన్ ఇది సేవియర్. దీనికి ఒకటి రావాలి కదా ఇట్లా ఊగేది. సో ఇప్పుడు బయటకు వెళ్తున్నా పూజకి, సాయంత్రానికి ప్లస్ రేపు నాకు పూజకి అన్నిటికీ స్టఫ్ కావాలి అని. అండ్ ఆల్సో నాకు నెయిల్స్ చేయించుకొని దగ్గర 1 month అవుతుంది. ఇది ఆల్రెడీ పోయింది. అండ్ ఇది లూజ్కి వచ్చింది ఇట్లా. ఓహ్ అట్లా నొస్తుంది, నిన్నట్టు వస్తుంది. సో ఇంట్లో కూడా తీసుకోవచ్చు ఏదో లిక్విడ్ ఆర్డర్ చేసుకొని ఉండాలి. బట్ ఐ వాజ్ లైక్ వెళ్ళి తీయించుకుందాము అని. మళ్ళీ మేబీ ఒక మంత్ తర్వాత అరౌండ్ కష్ బర్త్డే అప్పుడు మళ్ళీ పెట్టించుకుందాం అనుకుంటా. బట్ గుడ్ బాయ్ టు మై నెయిల్స్. ఐమ్ హియర్. చుట్టుపక్కల ఉన్న దాంట్లలో ఒకటి బాగా దూరం ఉంది. ముందే కాల్ చేసిన వాళ్ళు వాకిన్ అవ్వమన్నారు. ఐ డోంట్ నో ఇక్కడ వాకిన్ అయితే తీస్తారా లేదా. బట్ లెట్స్ గివ్ ఇట్ ఎ ట్రై. బాయ్ బాయ్. ఆ నెయిల్ టెక్నీషియన్ చెప్తే నాకు అర్థమైంది ఏంటంటే అక్రైలిక్ జెల్ అని 2 types ఉంటాయి కదా. నేను జెల్ అయితే మోర్ న్యాచురల్గా ఉంటాయని జెల్ పెట్టించుకున్నా. కానీ జెల్ తీపిచ్చాలి అంటే మళ్ళీ ఫైలింగ్ చేయించాలంట ఈ మెషిన్ తోని. మొత్తం అది తాను పడతారనమాట. దాంట్లో మన నెయిల్ కూడా కొద్దిగా పోవచ్చు, కొద్దిగా పతల అయిపోతాయి. అక్రైలిక్ అయితే యాసిటోన్ అని లిక్విడ్ ఉంటుంది, లిక్విడ్ లో పెడితే పోతుంది. సో దట్స్ ఎ డిఫరెన్స్ ఉంటుంది. అందుకే మనం ఏం పెట్టించుకుంటామో చూసుకొని పెట్టుకోవాలి అన్నాడు. ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ నాకు 2 week అయిపోయినాయి. ఎంత పతలా నార్మల్గానే నాకు ఇచ్చే పతలా ఉంటాయి. ఇప్పుడైతే పేపరే, దే ఆర్ లైక్ పేపర్. యా ఓకే. వేయించడం 65 అయితే తీయించడానికి 15 మళ్ళీ. కార్తీక్ చెప్తే అదే అంటాడు. థ్యాంక్ యూ బేబీ. నెక్స్ట్ టైం విల్ ట్రై అక్రైలిక్. అండ్ నేను ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టాను అనమాట ఇలా నెయిల్స్ గురించి. ఒకటి పోయింది, ఏం చేయాలి నెక్స్ట్, రీఫిల్ చేయించుకోన్నా లేకపోతే తీయించుకోవన్నా, వాట్ యూ సజెస్ట్ అన్నట్టు అడిగితే చాలామంది గివ్ ఇట్ ఎ గ్యాప్ అని అన్నారు. నాకు కూడా అనిపించింది ఫస్ట్ టైం కదా చేయగా చేయించుకుంటున్నా. సో లెట్స్ గివ్ ఇట్ ఎ గ్యాప్ అని ఇక పోయి తీసేయించుకున్నా. సో గ్యాప్ ఇస్తే ఏంటంటే మళ్ళీ తిరిగి దానికి అవి కొద్దిగా సెట్ అవుతాయి, తిరిగి గ్రో అవుతాయి అని చెప్పేసి. సో పెట్టించుకునేటప్పుడు అక్రైలికా జెల్లా అన్నది కూడా పాయింట్ అనమాట. సో మీకు నెయిల్స్ విషయంలో ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా కింద కమెంట్ చేయండి. నేను ఇంకొకటి ఎక్సైటెడ్ ఏది ఉన్నా అంటే నా పనులు నేను ప్రాపర్గా చేసుకోగలుగుతా. చైన్ పెట్టరాదు, తీయరాదు. కశ్వికి హెయిర్ బ్యాండ్ వేయాలంటే అలవాటు అయిపోయింది తర్వాత వేసుడు ఎట్లా అని. బట్ అలా చాలా పనులు పెరుగు డబ్బా మూత తీయరాదు. చిన్నది ఇంకా గోర్లు వేసుకొని, ఎస్పెషల్గా ఇది ముందుకు వచ్చిన కొద్దీ ఇంకా లెంత్ పెరుగుతాయి కదా, కష్టమైందన్నమాట. సో మళ్ళీ మన చేతులు 100% న్యాచురల్ కెపాసిటీకి అయితే వచ్చినాయి. బట్ ఐ థింక్ లెట్స్ అజ్యూమ్ వర్త్ అనుకొని ఇన్ని డేస్ అది పెట్టుకొని సంతోషపడినందుకు వర్త్ అని అనుకుందాం. మీది ఓవరాల్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఎవరైనా చేయించుకొని బంద్ చేసిన వాళ్ళు ఉన్నారా? చాలామంది మన ఇన్స్టాలో దీని గురించి స్టోరీ పెడితే నాకు ఇచ్చిన రిప్లైలలో ఇంకొకటి చెప్పింది ఏంటంటే దే ఆర్ కెమికల్, బాడీలోకి ఎంటర్ అవుతాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అట్లా ఉంటుంది. సో లాంగ్ టర్మ్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు లుక్ ఫర్ సమ్ అదర్ ఆప్షన్స్. పెట్టించుకునే వాటిల్లో ఏవో చూసుకొని పెట్టుకో అని చెప్పేసి సజెషన్స్ కూడా ఇచ్చారు. మీకు అట్లా ఏమైనా తెలుసా? కమెంట్ ఆఫ్. టైర్ ప్రెషర్లో యాడ్ ఎయిర్. నేను ఒక్కసారి పోయినా సార్ ఒక అన్న హెల్ప్ చేసిండు నాకు, మాతో పాటు ఉండే. అగైన్ ఐ థింక్ వింటర్ ఎఫెక్ట్. పూజా ఐటమ్స్, గ్రాసరీ షాపింగ్. ఫ్రూట్స్ తీసుకోవాలి కార్తీక్కి పూజలకి, ప్లస్ రేపు నాకు పూజకి. అండ్ సమ్ స్నాక్స్ ఫర్ కశ్వి, లిటిల్ బిట్. వివేక్ ఫ్లవర్స్ వాళ్ళు ఈ ఫ్లవర్స్ బాగుంటాయి అని చెప్పేసి ఇవి ట్రై చేయమని ఇచ్చారన్నమాట ఈసారి. ప్లస్ తులసి మాల రేపు వెంకటేశ్వర స్వామికి వేద్దామని అనుకున్నా. సో అల్లింది అయితే ప్రీ ఆర్డర్ ఇవ్వాలంట. తులసి ఆకులు, తులసి ఉన్నాయని చెప్పేసి దళాలు అవి ఇచ్చిర్రు. రేపు అల్లుకొని వేస్తా. లాస్ట్ టైం వీడియో నేను స్టోరీలు పెడితే నాకు రికమెండ్ చేసిన తులసి మాల నాకు కూడా అనిపించింది యాక్చువల్గా అవునని. సో అందుకని అది తీసుకున్నా లిస్ట్లో. అదండి. ఇవి బ్రాండ్లు ఉన్నాయి. ఒక బ్రాండ్ పేరు కూడా తెలిసి అనిపిస్తుంది.
అవన్నీ చూపించలేదు. జస్ట్ చెప్పాను అంతే దట్ ఐఎమ్ ఏ పార్ట్ ఆఫ్ ఎ రెస్టారెంట్, ఐఎమ్ ద సోషల్ మీడియా అంబాసిడర్, మార్కెటింగ్ పర్సన్, వాట్ ఎవర్. బట్ బృందావన్ ఎప్పుడు చూపించలేదు. బట్ హియర్ ఐ యామ్ ఎట్ బృందావన్ ఫర్ సమ్ వర్క్ అండ్ సమ్ షూట్స్. అండ్ నాకు జస్ట్ అనిపించింది యాక్చువల్గా యాజ్ ఐఎమ్ షోయింగ్ మై డే ఐ విల్ జస్ట్ షో యూ దట్ ఐఎమ్ హియర్. లైక్ ఇన్స్టాలో ఫాలో అవ్వకపోతే ఇది ఫాలో అవ్వండి. దేర్ ఐ కాన్స్టెంట్గా రెగ్యులర్ పోస్ట్ చేస్తాను. లింక్ ఇస్ ఇన్ బయో. ఫర్ నౌ ఇట్స్ 5:30. ఇంకొక హాఫ్ అన్ అవర్ ఇక్కడ వర్క్ చేసి దెన్ ఐ విల్ గో హోమ్, ఫ్రెష్ అప్. కార్తిక్ అనగలుగుతున్నా అని కాసేపు అయినప్పుడు స్వామి స్వామి అని మాట్లాడాలి. యా గుడికి వెళ్ళాలి. దొంగ పోడా. కశ్వి నాన్న ఇవాళ ఏం ప్లాన్ చేసినావు తెలుసా? అడుగు, ఏం ప్లాన్ చేసినావు? ఏం ప్లాన్? గుడి. గుడి ఎందుకు గుడి? గుడికి ఎందుకు పోతున్నావు? మాల వేసుకుంటున్నా. ఏం మాల? స్వామియే శరణం అయ్యప్ప నానా. స్వామి అంటే ఒప్పుకుంటలేదు. దాని చెప్పలు చూడరా ఆయన ఎందుకైనా అడుగు. ఎందుకు గడ్డమా? నేను ఎందుకు వచ్చినా నీ మీదకి? గడ్డం గీరిందా? నేను నీ మీదకి వచ్చినా, నువ్వు నా మీదకి వచ్చినావా? నాన్నక హెయిర్ ఉంది, లేదు కొంచెం హెయిర్ ఉంది అంతే, గుండు లేదు, కొంచెమే హెయిర్ ఉంది. అప్పుడు అట్టిగా ఫన్నీ అన్న, ఊకే ఫన్నీ చేయొద్దు, ఊకనద్దు గుండు అని. సరే నాన్న ఏం వేసుకుంటున్నాడు? ఏంటి ఏజ్ ఏజమాల? ఎవరు? అయ్యప్ప స్వామి. ఎస్ దట్స్ రైట్. నాన్న మెడల్లో బిగ్ బిగ్ చైన్లు వేసుకుంటాడు, జేజు చైన్లు. దాన్ని ఏమంటారు? అయ్యప్ప మాల. రోజు నాన్న పొద్దున లేచి జేజకు పూజ చేస్తాడు రేపటి నుండి. పొద్దున చెయ్యాలి అండ్ ఈవినింగ్ కూడా చెయ్యాలి. నువ్వు నాన్నకు గుర్తు చేస్తావా? నాన్న పూజ ఉంది, పూజ చేయాలని గుర్తు చేస్తావా రేపటి నుండి? నువ్వు కూడా నాన్న పక్కన కూర్చొని పూజ చేస్తావా? ఎందుకు? అమ్మ కాదు కదా స్వామి, నాన్న స్వామి అవుతాడు, నేను కాదు. ఎవరు స్వామి అవుతారు? నాన్న స్వామి. సో నాన్న దగ్గర కూర్చొని రోజు పొద్దున అండ్ ఈవినింగ్ సాయంత్రం నువ్వును నాన్న కూర్చొని పూజ చేయాలి రేపటి నుండి, ఓకేనా? నాన్న అందరు ఏమని పిలుస్తారు తెలుసా? మాలేసుకున్నాక స్వామి స్వామి అంటారు. ఎందుకంటే మాలేసుకున్నాక అందరిని అట్లా స్వామి అని పిలవాలి. ఎందుకంటే అయ్యప్ప స్వామి లాగా మాలేసుకుంటాడు కాబట్టి స్వామి అని పిలవాలి. అలా చేసుకుంటావా? క్లిప్పులు పెట్టినా ఆల్రెడీ. చూడలేదా నువ్వు? చూడు అమ్మో నీ బంగారమే. కలర్స్ బొట్ట ఇంత వంకర అయింది ఏంద్రా పాపడ? నుండి గడికి ఏంది పాపడ? నాన్నకు చూపిద్దాం. ఓ మై గాడ్ నాన్న చూడురా ఎట్లయితుంది. బెల్ట్ అని ఎట్లా తెలుసు? ఏడికెళ్ళి వచ్చినావు కశ్వి? మేమిద్దరం మాట్లాడుకుంటే బెల్ట్ తీసుకొని వచ్చింది. థ్యాంక్ యూ స్వామి, ఐ లవ్ యూ. మాత మాత, చిన్న మాత. ఏం పెడతావు స్వామి? స్వామి శరణమను మొక్కు మంచిగా. దీపం
శ్రీ స్వామి శరణమయ్యప్ప. హరిహర సుతనే శరణం. ఆపద్ బాంధవనే శరణమయ్యప్ప. అనాథ రక్షకనే శరణమయ్యప్ప. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే పరప్పు స్వామియే దేవి పరన్ కానందమూర్తియే. మంచి మొక్కుకోండి, ఈసారి చేసుకుంటున్నా మంచి జరగాలి, ఎలాంటి ఇబ్బందులు కావద్దు. అయ్యప్ప వాడు చూడు ఎట్లున్నాడు. అయ్యప్ప ఎట్లా కూర్చున్నాడు, నువ్వు కూర్చుంటావు అట్లా. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప అయ్యప్ప శరణం. స్వామి శరణం. అయ్యప్పో స్వామి. స్వామి పున్నయ్యప్ప అయ్యనే పున్నయ్యప్ప స్వామియే శరణం శరణం పున్నయ్యప్ప. ఆరా తిరుపడి శరణం పున్నయ్యప్ప స్వామి పున్నయ్యప్ప అయ్యనే పున్నయ్యప్ప స్వామియే శరణం శరణం పున్నయ్యప్ప. తిరుపడి శరణం పున్నయ్యప్ప స్వామి పున్నయ్యప్ప అయ్యనే పున్నయ్యప్ప స్వామియే శరణం శరణం పున్నయ్యప్ప. తిరుపడి శరణం పున్నయ్యప్ప స్వామి పున్నయ్యప్ప అయ్యనే పున్నయ్యప్ప స్వామియే శరణం శరణం పున్నయ్యప్ప. స్వామియే పున్నయ్యప్ప అయ్యనే పున్నయ్యప్ప స్వామియే శరణం శరణం పున్నయ్యప్ప. చిన్నస్వామి, నువ్వు చిన్నస్వామివా? మరి నాన్నెవరు? నాన్న స్వామి. నాన్న స్వామి ఎవరు పిలుస్తున్నా? స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. ఏదొస్తలేదు నాన్న స్వామి కూడా అయ్యప్పలానే ఉంది. అయ్యప్ప ఎట్లా కూర్చున్నాడు? కూర్చోండి. గట్ట కూర్చున్నాడు. చూసినా చూసింది. సో పూజ బాగా జరిగింది. ఇంట్లోకి ఆయన వేసుకొని వస్తే ఒక ఎనర్జీ వస్తుంది. నిన్న కూడా అదే చెప్పినా కదా, ఇట్ స్టార్ట్స్ నౌ, ఇట్ ఫీల్స్, వీ కెన్ ఫీల్ ఇట్ అనమాట. కానీ ఈసారి ఎందుకో 2 years తర్వాత వేసుకుంటే ఇట్లా పట్టుకున్నా కదా, షివరింగ్ వచ్చింది గురుస్వామి. ఏం కదా ఇట్లా 2 years గ్యాప్ వచ్చింది, 3 years డిఫరెంట్ వైజ్ అనిపించింది. కానీ
సంవత్సరం అందరూ చాలా దూరంగా ఇంకొకటి ఎంతైనా ఇంట్లో ఉన్నది వేరు, స్వాములందరూ కలిసి గుడిలో ఉన్నది వేరు. అక్కడ ఉన్నంతసేపు ఆ ధ్యాస దాంట్లోనే ఉంటాడు. సో ఈసారి ఏంటంటే మోర్ గుడికి వెళ్ళడం, మోర్ ఈవినింగ్స్ గుడిలో స్పెండ్ చేసేలాగా. బేసిక్ ఏమైందంటే ఒక ఇయర్ కోవిడ్, 2020 కోవిడ్ లో కూడా వేసుకున్నాం స్వామి. కానీ అప్పుడు రానియలేదు కదా, అక్షరాలు అవి లేవు, పడిపూచలు లేవు, టెంపుల్ లో కూడా పెద్దగా లేవు. 2022 ప్రెగ్నెన్సీ, సో వేసుకోలే. సో అట్లా బేసికలీ లాస్ట్ 2 years లో కూడా ఎక్కువ వెళ్ళలేదు. 2019 వేసుకున్నాడు, 2020 వేసుకున్నాడు, 2018 లో పెళ్ళైన ఇయర్. అప్పుడు మేము అప్పుడే న్యూ జెర్సీకి వచ్చినాం వేరే స్టేట్ నుండి. 2021 లో ఎడ్లు పెళ్ళైనాక 3 సార్లు, పెళ్ళికి ముందు 2 సార్లు, ఇది 4వ గురుస్వామి మా స్వామి. సో యా ఈసారి మోర్ సాయంత్రాలు మంచి గుడికి పోయి అక్కడ ఎక్కువ చేయాలి అనేది నేను అనుకుంటున్నాను. మాతతో టెన్షన్ లేదు కాబట్టి స్వామి స్వామి స్వామి. అమ్మ మాత ఏం చేస్తుంది? స్వామి శరణం, స్వామి శరణం మాత. చెయ్యి 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 మాత. ఎవరు కాదు నాన్న ఏం వేసుకున్నాడు? నన్ను ఏమనాలి ఇప్పుడు? నాన్న ఏమని నాన్న స్వామి ఏమని పిలుస్తావు? నాన్న స్వామి అంటుంది. చిన్న స్వామి అట, అమ్మ మాత స్వామి అట, అమ్మ స్వామి, అమ్మ స్వామి, నాన్న స్వామి. ఇప్పుడు పోయేసి వచ్చేసినాం, ఇప్పుడే ఒక 1/2 గంట అయితే వచ్చేసి.